నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హెచ్చరికకు కూటమి సర్కారు తలొగ్గిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకే సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్పై విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనే ప్రచారం ఊపందుకుంది. ఓసీపీ హయాంలో తనపై కస్టడీలో అత్యాయత్నం చేసిన ఘటనలో సునీల్ కుమార్ కీలక నిందితుడంటూ రఘురామ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేసు కూడా ఆయనపై నమోదైంది. అయితే సునీల్ కుమార్ను సస్పెండ్ చేయకుండా కేవలం వీఆర్లో ఉంచడాన్ని రఘురామ బహిరంగంగానే తప్పుపడుతున్నారు. తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ముంబై నటి కాదంబరి జత్వానికి ఇచ్చిన విలువ కూడా తన కేసుకు ఇవ్వరా అంటూ రఘురామ నిలదీయడం, అలాగే గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అతన్ని కాపాడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోనే తనకు న్యాయం జరగలేదని ఆయన వాపోవడం, విమర్శలు చేయడం ప్రభుత్వంలో కదలికలు తెచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే రఘురామ కేసులో ఏ మాత్రం ఆలస్యం చేసినా అతను ఏం మాట్లాడతారో అనే భయం ప్రభుత్వ పెద్దలకు పట్టుకున్నట్టుంది. దీంతో సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్పై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణ ఏ విధంగా సాగుతుందనేది తర్వాత ప్రశ్న. ప్రస్తుతానికైతే రఘురామను ప్రభుత్వం సంతృప్తి పరిచేలా నిర్ణయం తీసుకుంది. విచారణలో సునీల్ కుమార్పై అభియోగాలు నిజమే అని తేలుతాయా లేక రఘురామ కోసం వేశారా అనేది కాలం జవాబు చెప్పాల్సి ఉంది.